మౌన పోరాటం మౌన పోరాటం. జానకి ఇక్కడే ఉంది, పూజ గదిలో ఉంది. ఉందా? ఎస్, ఇది జానకి 2, చూపున్న జానకి. అయితే దాన్ని ఫాలో అవ్వు, పట్టుకో, వదలొద్దు. ఎస్, రెండో జానకి కూడా మనకి దొరికేసింది. అది మన చేతిలోకి వచ్చిందంటే అప్పుడు చెప్తా ఇద్దరి పని. మేడం, ఎవరో మనల్ని ఫాలో అవుతున్నారు మేడం. ఫాలో అవుతున్నారా? మహేంద్ర గారు, మహేంద్రకి మేమిద్దరం ఉన్నామని తెలిసిపోయింది. ఇప్పుడు నేను మహేంద్రకి అస్సలు దొరకకూడదు. దొరికితే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. బాబు, కొంచెం స్పీడ్గా వెళ్ళి ఆ ముందుస్తున్న ఆ లెఫ్ట్ తీసుకో. అలాగే మేడం. ఎవరు సార్ మీరు? నా కారుకి ఎందుకు అడ్డం పెట్టారు? ఎవరిని వెతుకుతున్నారు సార్? ఇక్కడ ఒక ఆవిడ ఉండాలి కదా, ఏమైంది? ఆవిడ దిగి అటే వెళ్ళిపోయారు సార్. ఎటు? అటువైపు వెళ్ళిపోయారు సార్. నీకేమైనా చెప్పిందా? కస్టమర్స్ మాతో ఏం చెప్తారు సార్? ముందు మీరు కారు అడ్డేయండి సార్, నేను వెళ్ళాలి. తప్పించుకుంది. నన్ను చూసినట్టుంది, అందుకే తెలివిగా తప్పించుకుంది. కన్ఫర్మ్ అయింది, జానకి ఒక్కరు కాదు, ఒకే రూపంలో ఉన్న ఇద్దరు వీళ్ళు. మహేంద్రకి ఈ పాటికే మేమిద్దరం అని తెలిసిపోయి ఉంటుంది. ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా రాలేదేంటి? రాజుని కలిసి వస్తానని చెప్పింది. అవంతిని లోపలికి తీసుకెళ్లారంటే హీరింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఈ లోపల అమ్మ రాకపోతే
అవంతి కానిస్టేబుల్ ఏంటి అలా చూస్తూ నిలబడ్డావు? ఇదేం మొగుడు పెళ్ళాల సినిమా కాదు. హీరింగ్ టైం అవుతుంది, తీసుకురండి. శంకర్ ఏంటి సార్ దారి కాశారు? ఇప్పుడు నేనేమి సివిల్ డ్రెస్ లో రౌడీజం చేయట్లేదు, సిన్సియర్ గా డ్యూటీ చేస్తున్నాను. సిన్సియర్ గా డ్యూటీ చేసేవాడికి ఓ స్త్రీ చేతికి హ్యాండ్ కప్స్ వేయించాల్సిన అవసరం ఏముంది? సారు, ఆవిడ క్రిమినల్, మర్డరర్. శంకర్, క్రైమ్ ప్రూవ్ అవ్వకుండా సస్పెక్ట్ ని క్రిమినల్ అనకూడదని తెలీదా? ప్రూఫ్ బలంగా ఉంది కదా, అనొచ్చు, తప్పులేదు. జడ్జి గారితో తిట్టించుకోవాలనుంటే అలాగే అను. అలాగా. రాములమ్మ, సార్ పద టీ తాగుదాం. అదేంటి సార్, జడ్జి గారు వచ్చే టైం అయింది. మనం లేట్ అయితే జడ్జి గారు మీకు మెమో ఇస్తారు. ఏం పర్వాలేదులే. అదే జడ్జి గారికి పెళ్ళాన్ని కోర్టుకు తీసుకొస్తుంటే మొగుడు అడ్డుపడి గొడవ చేశాడు, అందుకే లేట్ అయిందని రీజన్ చెప్పొచ్చు. శంకర్, అవకాశం దొరికింది కదా అని రెచ్చిపోకు. నువ్వు నా సబార్డినేట్వి. అప్పట్లో నేను ఒక్కసారి తప్పుకు దొరికిపోయినందుకు మీరు రెచ్చిపోయారు కదా సార్. ముందు సంఖ్యలు తీయమని చెప్పు. నేరం నుంచి తప్పించుకోవడానికి ఆవిడకు 1% కూడా అవకాశం లేదు. చాలా పకడ్బందీగా ఎంక్వైరీ జరిగింది. ఖచ్చితంగా 7 ఏళ్లు శిక్ష పడుతుంది. కాబట్టి సంఖ్యలు ఉండొచ్చు. ద్వారకా, నిజంగా నేనే తప్పు చేయలేదు. నాకు ఏ శిక్ష వద్దు. నువ్వైనా కోర్టులో జడ్జి గారికి చెప్పు. నువ్వు చాలా సిన్సియర్ ఆఫీసర్వి కదా, నీ మాట నమ్ముతారు. భర్త సిన్సియర్ ఆఫీసర్, భార్య సీరియస్ మర్డరర్. భలే కాంబినేషన్. రై శంకర్, సిన్సియర్ గా డ్యూటీ చేస్తున్న ఎస్ఐ మీద తన భార్యను తప్పించాలనే ఆవేశంతో కోర్టు ఆవరణలోనే దాడి చేసిన సిఐ అని రేపు న్యూస్ పేపర్లో వస్తుంది. చచ్చ అప్పటిదాకా ఎందుకు, ఈ రోజే న్యూస్ ఛానల్లో వస్తుంది. ఓకేనా సార్? కొట్టండి సార్, కొట్టండి. సార్, నేను ఏ తప్పు చెయ్యను, సిన్సియర్ అని నమ్మి ఈ కేసు నుంచి మిమ్మల్ని తప్పించి నాకు అప్పచెప్పారు. సో తప్పుకోండి సార్, లేదంటే మీదే తప్పు అవుతుంది. ఓకే శంకర్, ఐ నో ఐఎమ్ నాట్ డీలింగ్ విత్ దిస్ కేస్. బట్ తనెక్కడికి పారిపోదు శంకర్, నాది గ్యారంటీ. తను చాలా ఇబ్బంది పడుతోంది. ప్లీజ్ సంఖ్యలు తీయించు. ఎందుకు తీయించాలి సార్ సంఖ్యలు? నా మొగుడిని కత్తితో పొడిసి చంపినందుక? ఎందుకు తీయాలి? ఈ సంఖ్యలు అలాగే ఉండాలి. దీనికి శిక్ష పడాలి. దీన్ని జైల్లో పెట్టి సావగొట్టాలి. నోర్మయ్, ఎందుకు నోర్మయ్యాలి సార్? 6 అడుగులు నా మొగుడిని చంపేసింది. నన్ను మొగుడు లేని మనిషిని చేసింది. ఏమి రాక్షసి, నా మొగుడికి నీకు ఏంటే గొడవ? ఆడికి నీకు ఏంటి సంబంధం? ఎందుకండి చంపేశావు? ఏ ఆడేమైనా బెదిరించాడా? మీ సంబంధాన్ని బయట పెడతానని చెప్పాడా? నోర్మయ్, ఏంటి నోటికొచ్చినట్టు వాగుతున్నావు? పిచ్చి పిచ్చిగా వాగావంటే తీసుకెళ్లి లోపలేస్తాను. ఏత్తావు, లోపలేత్తావు. ఎందుకెయ్యో? నీ పెళ్ళం తతంగం అంతా బయట పెడతానా? నువ్వు మాట్లాడే వాళ్ళని లోపలేస్తావు. నోరు మూస్తావా లేదా? ఏంటయ్యా మూసేది? నువ్వు ఎంత బెదిరించినా నేనే ఊరుకోను. ఆ జడ్జి ముందు కూడా ఇదే చెప్తాను. ఏమో నీ మొగుడు పోలీస్ అనే ధైర్యంతో కేసు అవ్వదని నా మొగుడిని అన్యాయంగా చంపేశావా? అయ్యో, నీకు పోయాక రాను.
నీ తాళి తెగిపోను. అయ్యో అయ్యో అమ్మా, వద్దు, నువ్వలా మాట్లాడుకో. నేను నిజంగా అతన్ని చంపలేదు. నాకేమీ తెలీదు. అతనే నన్ను కిడ్నాప్ చేశాడు. అతనెవరో కూడా నాకు తెలీదు. అవంతి అవంతి నువ్వేడవద్దు, తన మాటలేం పట్టించుకోవద్దు ప్లీజ్. చూడు ద్వారక, ఎంత దారుణమైన మాటలు అంటుందో. నేను వినలేకపోతున్నాను. ఊరుకో అవంతి, ప్లీజ్ ఊరుకో, ప్లీజ్ ఏడవద్దు. నీకేం కాదా? హలో సార్, ఏంటి ఇక్కడ మీ రొమాన్స్? లోపల జడ్జి గారు వచ్చే టైం అయింది. మీరు ఆవిడ వదిలితే మేము లోపల తీసుకెళ్లి జడ్జి గారి ముందు నిలబెడతాం. అక్కడ చూపించుకోండి మీ లవ్ అండ్ రొమాన్స్. నీకు శిక్ష పడాలి, పడి తీరుతుంది. నువ్వు జైలుకు పోతావు, నీ మొగుడికి దూరం అయిపోతావు. నువ్వు ఆగమ్మా. కానిస్టేబుల్స్ తీసుకోనండి. చూడు, నీ భార్యకి ఎలా శిక్ష పడదో నేను చూస్తాను. ద్వారకా, అవంతిని తీసుకొచ్చారా? ఇప్పుడే కోర్టులోకి తీసుకెళ్లారమ్మా. ద్వారకా, నువ్వెందుకు ఇలా బాధపడుతున్నావు? అవంతికి ఏమైంది ఇప్పుడు? తనకి శిక్ష పడుతుందని జడ్జి గారు తీర్పు ఇవ్వలేదు కదా. తను నిర్దోషాన్ని నిరూపించడానికి మన ప్రయత్నం మనం చేస్తున్నాం కదా. అది కాదమ్మా, ఆ గజ భార్య అవంతిని చాలా మాటలందమ్మా. దానికి తోడు ఆ ఎస్ఐ శంకర్ కూడా. అతను ఒక అవినీతిపరుడు. యూనిఫామ్ అడ్డం పెట్టుకుని ఎన్నో అడ్డమైన పనులు చేశాడు. ఒకసారి నేనే అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను. అప్పుడు ఏసీపీని మంచి చేసుకుని బయటపడిపోయాడు. ఇప్పుడు ఆ ఏసీపీ అండ చూసుకొని నా మీద రెచ్చిపోతున్నాడు. అవంతికి సంకెళ్ళేసి మరీ లోపలికి తీసుకువెళ్ళాడు. ఊరుకో ద్వారకా, నువ్విలా అయిపోతే ఎలా? గాలి వీచే కొద్దీ సన్నని దారం సాయంతో ఆ గాలిని ఆసరా చేసుకుని గాలిపటం ఇంకా పైకెళ్తుంది. గాలి కష్టమైతే ఆ దారం మన నమ్మకం, ఆ గాలిపటం మనం. పోరాడదాం, అవంతి కోసం మనం పోరాడదాం. లోపలికెళ్దాం పద. విశాలాక్షి, విశాలాక్షి, జానకి ఉందా? ఉంది. నువ్వు రోడ్లో ఇంకో జానకిని చూశానన్నావు కదా, దాన్ని ఫాలో చేసావా? దాని అడ్రస్ ఏంటో కనుక్కున్నావా? ఏంటి తెలుసుకునేది? ఆ జానకి చాలా తెలివైంది. అది నన్ను గమనించినట్టుంది. సడన్ గా కారు స్పీడ్ పెరిగింది. నన్ను డైవర్ట్ చేసేసి మిస్ కొట్టి ఏటో వెళ్లిపోయింది. వెళ్ళిపోతుంది, ఎందుకంటే దానికి కళ్ళు కనిపిస్తాయి కదా. అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న జానకి కళ్ళు కనిపించవు కదా? ఏమో, నాకలా ఏమనిపించట్లేదు. అనిపించట్లేదా? అంటే అంటే ఇందాకటి నుంచి నేను జానకిని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. అది స్వాతిముత్యం గాడికి
టాబ్లెట్స్ తీసి చూసి ఇది పొద్దున్నేసుకునేది, ఇది రాత్రి వేసుకునేది, ఇది ఇప్పుడు వేసుకునేదని కరెక్ట్గా చెప్తుంది. ఆ తర్వాత దాని కూతురు సౌందర్య చదువుకుంటూ ఏదో డౌట్ అడిగితే అది బుక్ చూసి చదివి ఆ డౌట్ కూడా క్లియర్ చేసింది. అదెలా సాధ్యం? అదే నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ ఆ జానకేమైనా ఇక్కడికొచ్చిందా? అదెలా వస్తుంది? ఇప్పుడే కదా నేను ఫాలో చేసి వచ్చాను. అటువైపు వెళ్ళిన మనిషి నాకంటే ముందుగా ఎలా వస్తుంది? వా, అసలేం అర్థం కావట్లేదు. ముందు మనం ఆ జానకిని కనిపెట్టి తీసుకొచ్చి ఇద్దరిని పక్కపక్కనే పెడితే గాని అసలెవరో నకిలీ ఎవరో తెలియదు. ఆ జానకిని కనిపెట్టే పనిలో నువ్వుండు. ఈ జానకికి నిజంగానే చూపు ఉందో లేదో కనిపెట్టే పనిలో నేనుంటాను. అదెలా కనిపెడతావు? వెళ్ళి జానకిని అడుగుతావా? కళ్ళ ముందు అవి ఇవి పెడతావా? అలా పెడితే ఒకవేళ చూపున్న జానకి ఇక్కడుంటే అది మన మీద రివర్స్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే దానికి తెలియకుండా సీక్రెట్గా తెలుసుకుంటాను. అదెలా? ఓకే, ప్రొసీడ్ విత్ ద కేస్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మై లార్డ్, ఈ కేసు ఒక ఆడదాని విచ్చలవిడితనానికి ప్రతీక, ఒక అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. ఈ కేసులో చాలా దారుణమైన విషయం ఏంటంటే ముద్దాయి హత్య చేస్తుండగా తీసిన వీడియో సాక్ష్యంగా ఉంది. అయినా సరే ఆమె తన నేరం ఒప్పుకోకుండా కోర్టు విలువైన సమయాన్ని వేస్ట్ చేయాలని చూస్తున్నారు. మై లార్డ్, ఒక్కసారి ఆ సాక్ష్యాన్ని పరిశీలించి వెంటనే దోషికి కఠినమైన శిక్ష వేయవలసిందిగా కోరుకుంటున్నాను. అంటే అసలు విచారణే లేకుండా శిక్ష వేయమంటారా? ఆర్డర్, ఆర్డర్. మై లార్డ్, ఇంత స్పష్టంగా ముద్దాయే నేరం చేసిందని రుజువైన కేసులో ఇంకా వాదోపవాదాలు చేయడం వలన ఉపయోగం లేదని నా ఉద్దేశం. అసలు విచారణ జరగకపోతే ఒక నిర్దోషికి శిక్ష పడే ప్రమాదం ఉంది కదా లాయర్ గారు. మీరెందుకు మాట్లాడుతున్నారు? యువర్ ఆనర్, ఆవిడ ముద్దాయికి స్వయాన అత్తగారు. అంతేగాక హత్య జరిగిన చోట ప్రత్యక్ష సాక్షి, విట్నెస్ నెంబర్ 2గా ఉన్న మనిషి. మీరేదైనా చెప్పాలనుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యువర్ ఆనర్, మీకు 2 చేతులు జోడించి ఒక విన్నపం చేసుకుంటున్నాను. చెప్పండి. అక్కడ బోన్లో నిలబడింది నా కోడలు అని నేను చెప్పడం లేదు. ఆ వీడియోలో గాని నేను చూసింది గాని ఆ కత్తి గజ పొట్టలోకి దిగిన తర్వాత. అందుకే నాకు అనుమానం వచ్చి
నేను పర్సనల్ గా చాలా ఎంక్వైరీ చేశాను. మీరేమైనా పోలీసా ఎంక్వైరీ చేయడానికి? నిజమేంటో తెలుసుకోవడానికి పోలీసే కానక్కర్లేదు లాయర్ గారు. బాధ్యత గల పౌరులైతే చాలు. కానీ మీరు వాదించడానికి చట్టం ఒప్పుకోదు. చట్టం ఒప్పుకోదని నాకు తెలుసు యువర్ ఆనర్. కానీ మానవత్వంతో ఒప్పుకునే అవకాశం ఉంటుంది కదా యువర్ ఆనర్. ఒక్కసారి నాకు వాదించే అవకాశం ఇవ్వండి యువర్ ఆనర్.